Welcome to our channel, World Teacher News. The essence of all Shastras in Atmanishtha. If you remain natural to you, is being natural on the whole. Remove your head, intellect, and keep it aside. That is surrendering, means Saranagadi. In rebirth, not only a new body, but a new world is created. అసలు పునర్జన్మ అనేటువంటిది లేనే లేదు అంటాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఒక పురుగు ఎలాగైతే ఒక గడ్డి పరక మీద నుంచి ఇంకో గడ్డి పరక మీదకి మారుతూ ఉందో అదే విధంగా ఉంటుంది. అంతేగాని అది పునర్జన్మ అనేది కానే కాదు. పునర్జన్మ అనేటువంటిది ఉన్నట్లయితే హోల్ వరల్డ్, అసలు ప్రపంచం సృష్టి మొత్తమే పునర్జన్మ కావాలి. అది కావటం లేదు కదా అని అంటాడు గురువు గారు. నీవు అనుకునేటువంటి శాస్త్రాలన్నీ భౌతిక, రసాయన, వేదాంత, గణిత అన్నీ కూడా, ఆ శాస్త్రాలన్నీ కూడా ఆత్మనిష్టకు సంబంధించినవే. దేర్ ఈజ్ నో డౌట్ అంటాడు గురువు గారు. విత్ అట్టరింగ్ వన్, how to calculate without being Atman, how can be Atma Vichara Charcha, means self-enquiry. ఎదుటి వారిలో మాట్లాడుతూ ఉంటే వాటి యొక్క ఆలోచన అనేటువంటిది ఎలా తెలుస్తుంది అంటారు గురువుగారు. మౌనంతో దేన్నైనా కానీ జయించవచ్చు. అందుకే రమణ మహర్షి అరుణాచల కొండ గుహలలో మౌనం చేతనే అన్నీ కూడా జయించాడు ఆయన. మౌనానంద స్వామి కొండ గుహల్లో అరుణాచల రమణ మహర్షి కేవలం మౌనం చేతనే సర్వస్వాన్ని కూడా జయించాడు. అందుకే మౌనానికి మించినటువంటి ఆయుధం అనేటువంటిది లేనే లేదు. టు ఆబ్టైన్ దేర్ ఈజ్ నో కాజ్, ఇట్ ఈస్ ద కాజ్ బై ఇట్ సెల్ఫ్. అసలు పొందడానికి ఏ సాధన అవసరం లేదు అంటున్నాడు. ఆల్రెడీ నీవు తయారయ్యే నీ తల్లి కడుపులో జన్మిస్తావు. జన్మించిన తర్వాత ఇంకా తయారవ్వటం అనేటువంటిది జరగదు అని అంటాడు గురువుగారు. ఇట్ ఈస్ నాట్ దట్ యూ షుడ్ బి ఇన్ సత్సంగ్ వేర్ యు ఆర్ షుడ్ బి సత్సంగ్. పొంది ఉన్నటువంటి దాన్ని పొందటానికే సత్సంగాలకు వచ్చేటువంటిది అని అంటాడు గురువుగారు. ఆల్రెడీ నువ్వు పొందే ఉన్నావు. పొందినటువంటి దాన్నే తెలుసుకోవటానికి సత్సంగాలకు వస్తూ ఉన్నావు. ద ఏజ్ ఆఫ్ దిస్ క్రియేషన్ ఈజ్ లెస్ దాన్ యువర్ ఏజ్ బై 2 years. అసలు ఈ సృష్టి అనేది మొత్తం కూడా నీకంటే కూడా 2 సంవత్సరాలే తక్కువగా ఉంది. వాట్ ఎవర్ యు సీ ఈజ్ డ్రీమ్ అండ్ వాట్ ఎవర్ యు టాక్ ఈజ్ బబుల్ ఇన్ ద డ్రీమ్. అసలు నీకు వచ్చేటువంటి కళలన్నీ ఉన్నాయి. వాటిల్లో మంచి కళలు వస్తుంటాయి, చెడ్డ కళలు వస్తుంటాయి. ఆ కళలు కనేటప్పుడు మంచం మీద ఏ శరీరం అయితే ఉందో అదే దేవుడు. ఈ కళలో కనిపించేటువంటివన్నీ కూడా జీవులే అని అంటాడు గురువుగారు. యూ షుడ్ ఆస్క్ గాడ్ ఫర్ గాడ్. అది దేవుడి దగ్గరికి పోయి నాకు అవి కావాలి, ఇవి కావాలి అని ఇవన్నీ కూడా కోరికలన్నీ కూడా కోరినందువల్ల ఉపయోగం అనేటువంటిది లేనే లేదు. ఎందుకంటే ఆయనకి తెలుసు నీకు ఎప్పుడు ఏది ఇవ్వాలో కూడా ఆయన తెలుసు. ఆల్రెడీ నీకు ఇచ్చే నీ నుదుటిన వ్రాసే నీ తల్లి గర్భంలో ప్రవేశపెట్టాడు. కాబట్టి దేవుడి దగ్గర, సద్గురువు దగ్గర మౌనంగా ఉండటమే మంచిది. నువ్వు అడిగినంత మాత్రాన ఇవ్వడు, అడగనంత మాత్రాన ఇవ్వకుండా కూడా ఉండడు. వాట్ ఎవర్ దట్ హ్యాపెండ్ టిల్ ద లాస్ట్ మూమెంట్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. నీ చివరి వరకు దేవుడు తలచినటువంటిదే జరుగుతుంది, కానీ నీవు అనుకునేటువంటిది ఏది కూడా జరగదు. సీ ద వరల్డ్, డు నాట్ పెర్సీవ్ ఈజ్ ఆల్ ద వరల్డ్. కాబట్టి శ్రీకాళహస్తి కానీ తిరుపతి, శ్రీకాళహస్తి వాటికి పోయేది దేనికంటే కేవలం అక్కడ ఉండేటువంటి కట్టడాలను వాటిను చూడటానికి మాత్రమే పో. అంతేగాని దైవ దర్శనానికి పోయినట్లయితే పొరపాటున నీ అదృష్టం కొంది దైవ దర్శనం అనేటువంటిది జరిగిందంటే ఇక నీవు అనేటువంటిది ఉండవు.
చూడండి ఏం చెప్పారు. కాబట్టి ఆనందానికి పో కానీ సాక్షాత్కారానికి పోవద్దు అని అంటాడు సద్గురు సుబ్రహ్మణ్య గారు. ఆ సాక్షాత్కారానికి పోయాడు కాబట్టి భక్త కనప్ప మహాశివుల్లో గెలిచిపోయాడు, భక్త రామదాసు రాముడిలో గెలిచిపోయాడు. కాబట్టి సద్గురువు దగ్గర కానీ దేవుడి దగ్గర కానీ మౌనంగా ఉండడమే మంచిది. అసలు నీకు నీవే ఒక్క అడుగు ఎడంగా ఉండు, అదే ఆధ్యాత్మిక ప్రమోజనం అని చెప్పాడు సద్గురు సుబ్రహ్మణ్యం గారు. తత్వ ఆధ్యాత్మిక వేదాంతాల గురించి సామాన్య పరిభాషలో చెప్పడం అంటే సామాన్యం కాదు, ఎవ్వరూ చెప్పలేరు, అది చాలా కష్టం. ఎంతో దైవీ శక్తి ఉన్నటువంటి వాళ్ళే చెప్పగలరన్నమాట. అటువంటి వాడే మన సద్గురు సుబ్రహ్మణ్యం గారు. ఆయన్ని అందరూ కూడా ఒకసారి దర్శించి తప్పనిసరిగా తరించండి. ఈయన సద్గురు సుబ్రహ్మణ్యం గారు చూస్తున్నారు కదా, ఆయన ఆశ్రమే అత్యాశ్రమం, ఆయన అత్యాశ్రమి. ఆయన దర్శించి మీకున్నటువంటి శారీరక మానసిక ఇబ్బందులు ఉన్నట్లయితే ఆయన చోటు చెప్పి సలహాలు పొంది పరిష్కార మార్గాన్ని కూడా చెప్తారు. అందరూ ఒకసారి తప్పనిసరిగా ఆయన దర్శించి తరించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ వరల్డ్ టీచర్ న్యూస్. నమస్తే.